హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మన ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడిని రథసప్తమి నాడు ఏ విధంగా పూజించాలి, పాలు ఎలా పొంగించాలి, ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలి, చిక్కుడుకాయల రథాన్ని ఎలా తయారు చేయాలి, రథ ముగ్గులు ఎలా వేయాలి, ఈరోజు ముఖ్యంగా వెలిగించవలసిన గోధుమలు దీపని ఎలా పెట్టాలి, అసలు ఈ రథసప్తమి పూజ ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, ఈరోజు మిస్ అయినవారు మళ్ళా ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజు వచ్చింది, అనేక విషయాల గురించి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో అనేది చాలా డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ పద్ధతిలో చెప్పబోతున్నానండి. అందరూ చేసుకునే విధంగానే చూపిస్తున్నా. అక్కడ స్కిప్ చూసినట్లయితే ఒక్క వీడియో చాలండి, మీకు అన్ని విషయాలు కూడా అర్థం అవడానికి. అందుకనే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ప్రయత్నించండి. అయితే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. వీడియోని చూసే ముందు ఒక్క లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ మరికొందరికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది అండి. మీ వల్ల వాళ్లు కూడా పూజ విధానాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకనే వీడియోని లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. భగవానుడు పుట్టారని అంటారండి, అందుకనే దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. కిరణాలను మొట్టమొదటిసారిగా భూమి మీదకి ప్రసరింపచేశారు, అందుకనే దీన్ని రథసప్తమి అని అంటారు. సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు కాబట్టి అందుకనే దీన్ని రవ్వ ఆరోగ్య సప్తమని కూడా అంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నప్పటికీ కూడా ఈ రవకుర్తిమినాడు ఆ సూర్య భగవానుని పూజించడం వలన ఏదేరు జన్మలలో చేసిన పాపాలు, 7 రకాల రోగాలు, బాధలు అన్నీ కూడా తొలగా అమ్మవారి కటాక్షం కలిగ సంపూర్ణ ఆరోగ్యం పొంది సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో తుడుతూగుతారు. అయితే 2025 సంవత్సరంలో ఈ రథసప్తమి ఏ రోజు వచ్చిందంటే ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం వచ్చిందండి. ఇది ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, పూజ సమయాలు ఏమిటి అని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రథసప్తమి రోజున పూజ చేయడానికి ముందుగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలండి. అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఈ రథసప్తమి రోజున తెల్ల వాక్యాన్ని నిద్రలేచి తలాంటి స్నానం చేయాలండి. 7 జిల్లేడు ఆకులు, 7 రేగ పళ్ళు శిరస్సుపైన పెట్టుకుని స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన 7 రకాల రోగాలు, 7 జన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. సూర్యుడు ఉదయించకముందే ఈ స్నానం అనేది పూర్తి చేయాలి. అయితే ఈరోజు మనకి సూర్యోదయం ఎప్పుడు జరుగుతుందంటే ఉదయం 6:30 సూర్యోదయం అవుతుంది. ఈ సమయాన్ని స్నానాలన్నీ పూర్తి చేసుకుని సూర్యుడు ఉదయించే సమయానికి ఆర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అయితే ఈ ఆజ్ఞ అనేది సూర్యోదయ సమయానికి చేయొచ్చు, లేదంటే మనం పూజ చేసిన తర్వాత అయినా సరే చేయొచ్చండి. సోమవారం ఉదయించిన తర్వాత మాత్రమే మన స్వామివారికి ఈ ఆర్గన అనేది సమర్పించి చేసుకోవాల్సి ఉంటుంది. పాలు పొంగించడం వలన మన ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కూడా అలానే పొంగపొర్లుతాయని అర్థం. అందుకని ఈ రోజున తప్పనిసరిగా పాలు పొంగించి ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నాన్ని తయారు చేయాలని. అయితే ఈ పరమాన్నం ఎలా తయారు చేయాలి, పాలు ఎలా పొంగించాలి అని అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను అండి. దానికోసం ఇలా ఏదైనా ఇత్తడి గిన్నె ఏదైనా ఉంటే తీసుకోండి, లేదంటే కొత్త గిన్నె అయినా సరే ఉంటే తీసుకోండి. ఒకవేళ ఇత్తడి గిన్నె లేకపోతే స్టీల్ గిన్నె అయినా సరే తీసుకోవచ్చు. తీసుకున్న గిన్నెకి ఇలా చుట్టూ పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఆ తర్వాత ఈ గిన్నెలో పాలు వేసుకోవాలండి. అది కూడా ఆవు పాలు తీసుకుంటే చాలా మంచిదండి. మీకు ఆవు పాలు దొరికితే తీసుకోండి, లేదంటే మీకు ఏ పాలు దొరికితే పాలు తీసుకోండి. ఇప్పుడు ఈ పాలుని పొంగించాలండి. దానికోసం ముందుగా దాలిని తయారు చేసుకుంటారండి. దాలి అంటే ఆవు పిడకలతో తయారు చేసినటువంటి పొయ్యిని సిద్ధం చేసుకుని దానిపైన ఈ పాలు నెత్తి పొంగస్తారు. అది కూడా 6 బయట సూర్యకిరణాల పడే చోట ఈ పాలనైతే పొంగస్తారండి. మీకు అవకాశముంటే అలానే చేసుకోండి. అవకాశం లేనివారు మనం ఇంట్లోనే మన స్టవ్ పైనే మనం ఈ పాలనైతే పొంగించవచ్చు. అయితే ముందుగా ఈ స్టవ్ పైన ఆవు పేడకలు పెట్టి కర్పూరంతో ఈ పెడకలని వెలిగించి తర్వాత స్టవ్ని వెలిగించి ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలని స్టవ్ మీద పెట్టాలండి. కొద్దిసేపటికి పాలు అన్నీ కూడా బాగా మరిగ పాలు పొంగు వస్తాయండి. పొంగే పాలుని ఊదడంగాని పాలు పొంగిపోతున్నాయి అని అనడంగాని అస్సలు చేయకూడదండి. పాలు ఎటువైపున సరే పొంగొచ్చండి. ఇటువైపు పొంగాలి, ఎటువైపు పొంగకూడదు, అలాంటి ఈ డౌట్స్ ఏమి పెట్టుకోకండి. ఇలా పాలు 3 సార్లు పొంగన తర్వాత ఈ పాలల్లో బియ్యం వేసుకోవాలి. అయితే ఈ బియ్యం కడక్కూడదండి. ఈ బియ్యంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ నెయ్యిని బియ్యం అంతటికి కూడా పట్టించాలి. అలా అయితే ఈ బియ్యం శుద్ధి అయిపోయినట్లే. ఇప్పుడు ఈ బియ్యాన్ని మీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా
మూడేసి గుప్పెట్లో వేయాలండి. కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఎవరైనా ఇంట్లో వాళ్లు మిస్ అయినట్లయితే వారి పేరు చెప్పి మీరే వేసేయవచ్చు. ఇంకా లాస్ట్ ఉన్న బియ్యం పాలలో వేసేసి ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ బియ్యం మెత్తగా అన్నంలాగా ఉడికిపోతుంది అండి. మధ్య మధ్యలో నీళ్లు పడతాయంటే నీళ్లు వేసుకోవచ్చు, పర్వాలేదు. అన్నం మెత్తగా ఉడికిందో లేదో చూడటానికి గరిట మాత్రం పెట్టకూడదండి, చెరిగగడ మాత్రమే పెట్టాలి. ఒక చెరుగట్టు తెచ్చుకుని ముందు రోజే 2 ముక్కలు చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ డే పరమాన్నంలో ఈ చెరుకుగాడు టుకుని మీరు స్వామివారికి వడ్డించటానికి కూడా ఈ చరిత్రను ఉపయోగస్తామండి. గరిటసలు పెట్టకూడదు. అన్న ఉడికిన తర్వాత ఎంత బెల్లం సరిపోతుందో చూసుకుని బెల్లం తురుము వేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయినట్లేనండి. ఇక్కడ ఒక విషయమండి, ఈ పరమాన్నంలో డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ కాని ఇలాంటివి ఏమీ కూడా వేయకూడదు అండి. ఎందుకంటే ఆలుబెల్లం బియ్యంతో మాత్రమే ఈ పరమాన్నం తయారు చేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని నేరుగా తీసుకుని వెళ్ళిస్ స్వామివారి పూజలో ఈ గిన్నెతో పాట పెట్టేసుకోవాలండి. తర్వాత స్వామివారికి నైవేద్యం ఎలా నివేదన చేయాలి అని ఇవన్నీ కూడా చూపిస్తాను. దానికన్నా ముందుగా స్వామివారికి ఎంత ఇష్టమైన చిక్కుడుకాయల రాధ అన్న అయితే తయారు చేసుకోవాలండి. ఈ రథమైతే తప్పనిసరిగా పూజలు పెట్టుకోవాలండి. దానికోసమే నేనిక్కడ చిక్కుడుకాయలైతే తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలు చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే తీసుకోవచ్చండి. పెరిక పట్టింది అయితే కాస్త టిప్గా ఉంటుంది. స్వామివారి రథానికి 7 గుర్రాలుంటాయండి. అందుకని ఇక్కడ మనం కూడా 7 చిక్కుడుకాయలైతే తీసుకోవాలి. అలాగే రథం అటాచ్ చేయడానికి పుల్లలు తీసుకోవాలండి. అది కూడా కొత్త చీపురు పొలాలు తీసుకోవాలి. మాత్రం అసలు మనం దీనికి వాడకూడదు, కొత్తది మాత్రమే ఉపయోగించాలి. ఒక 8 పల్లలు సమానంగా విరుపుకుంటే మనం ఈ రథాన్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇక నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు నీ చిక్కుడు పువ్వులతో స్వామివారికి పూజని చేస్తారండి. ఈ రథానికి పైన గోపురంలా పెట్టుకోవడానికి 3 చిక్కుడుకాయలు తీసుకుని ఇలా 3 కూడా దారంతో కట్టేసుకున్నానండి. దారంతో కట్టేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న పుల్ల తీసుకుని ఈ 3 చిక్కుడుకాయలకి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 చిక్కుడుకాయల్ని కూడా ఈ రథానికి అటాచ్ చేసేసుకుంటే మనకి చిక్కుడుకాయలు రథమైతే రెడీ అయిపోయినట్టే. ఈ రథానికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకుంటే ఈ రథం పూజలు పెట్టేసుకోవచ్చు అండి. ఇక తర్వాత మనం ముందుగా తయారు చేసుకోవాల్సిన ఏర్పాట్లలో స్వామివారి రథం ముగ్గు అయితే వేసుకోవాలండి. మనం స్వామివారికి పూజ ఎక్కడ ఈ మేడపైనగాని లేదంటే ఎండపాటి ఎక్కడైనా సరే పూజ చేసుకోవచ్చండి. తులసికోట ఉన్నవారు తులసికోట దగ్గర చేసుకుంటారని, తుడుచుకోవటం లేనివారు సూర్యకిరణాలు పట్టే చోట ఎక్కడైనా సరే చేసుకోవచ్చండి. ముందు రోజే మీరు పూజ ఎక్కడ చేస్తారు ఆ ప్రదేశం అంతా కూడా నీట్గా చేసేసుకుని పసుపది రాసి ప్రతి ఆదివారం స్వామివారికి ఈ దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా తర్వాత స్వామివారికి ఆరోగ్యం ఇవ్వాల్సిన జలంలో ఏమేమి వేయాలో చూపిస్తున్నాను చూడండి. దానికోసం ఒక రాగ చెంబుగాని ఇత్తడి చెంబుతోగాని నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఎర్రచందనముంటే అది కూడా వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుని ఆ స్వామివారికి ఇష్టమైన ఎర్రని పువ్వులు వేసుకోండి. ఈ చలనతోటి స్వామివారికి ఆరోగ్యం సమర్పిస్తాము. అయితే మీరు ఈ ఆరోగ్యం పూజ ముందు అయినా చేయొచ్చు, లేదంటే పూజ అయిపోయిన తర్వాత అయినా సరే చేయొచ్చండి. ఇలా పూజలో పెట్టుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారికి అగరబత్తులతో ధూపమిచ్చి ఏదైనా నైవేద్యం నివేదన చేయండి. బెల్లం ముక్కలుగాని అరటిపళ్లుగాని పటికి బెల్లంగాని అటుకులుగాని ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యం పెట్టి ధూపం చూపించి నీరజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకుని స్వామివారి పాదాలు దగ్గర వేసి పూజలు ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అయిన స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత తులసమ్మవారికి పూసిన చేసుకోవాలండి. తులసమ్మవారుంటే పూజ చేసుకోండి. తులసమ్మవారు లేకపోతే నేరుగా స్వామివారి పూసిన అయితే ప్రారంభించండి. తులసమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు సమర్పించి జలాన్ని సమర్పించి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి పూసినది ప్రారంభించాలి. అయితే స్వామివారి పూజ చేస్తాం కాబట్టి దానికన్నా ముందుగానే మనం పూజా మందిరంలో పూసినది చేసేసుకోవాలండి. రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటారు ఆ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ద్వార బంధం దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత సూర్య భగవానుడు పూజలు అయితే ప్రారంభించండి. ముందుగా స్వామివారి దగ్గర పెట్టిన 7 దీపాలు కూడా వెలిగించాలండి. ఆ తర్వాత గోధుమల దీపం కూడా వెలిగించి ఈ దీపాలు అన్నింటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపాలకి దండం పెట్టుకోండి. మనం ఈ పూజ బయట చేస్తాం కాబట్టి గాలి వచ్చే అవకాశం ఉందండి. దీపాలు కొండగకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు రథంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అలాగే పత్తి వస్త్రాన్ని సమర్పించి స్వామివారికి అగరబత్తులు చూపించి స్వామివారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఎండపడే చోట ఈ పూజ చేస్తాం కాబట్టి ఆ స్వామివారికి ఎక్కడైతే పడతాయో కడికే ఆ స్వామివారు విచ్చేసినట్టు అర్థమండి. అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎర్రని పువ్వులతోగాని జిల్లేడు పువ్వులతో కాని తులసి దళాలతో కాని ఎర్రని అక్షంతలతోగాని పూజ చేయాలని పూజ చేసేటప్పుడు ఆ స్వామివారి అష్టోత్తరాలుగాని సూర్యాష్టకం కాని
ఆదిత్య హృదయం గాని, సూర్య సహస్రనామాలు గాని, గాయత్రి జపం కాని, ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ పూసినది చేసుకోండి. ఇవేమీ మేము చదవలేమండి, మాకు అంత టైం లేదు, మాకు నోరు తిరగదు అని అనుకునేవారు స్వామివారి శక్తివంతమైన ద్వాదశనామాలు ఉన్నాయండి. 12 నామాలు. ఈ నామాలు చదువుకున్న సరేస్ స్వామివారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది. లేదంటే స్వామివారి మంత్రాలు ఓం సూర్యనారాయణ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యే నమః, ఓం మాతాండ నమః అనే మంత్రాలు చదువుకుంటే నేను పూజ అయితే చేసుకోవచ్చండి. కనీసం స్వామివారి మంత్రాలు పెట్టుకుని అవి వింటూ చేసుకోండి. ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ కూడా ఈ రోజున ఆ స్వామివారి కిరణాలు పడే చోట కూర్చుని ఆ స్వామివారిని పూజించినట్లయితే ఆ స్వామివారి ఆశీర్వాదంతో మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒకవేళ మీరు ఇంట్లో ఈ పూజ చేసుకోలేకపోతున్నామని అనుకునేవారు కనీసం ఆ స్వామివారి గుడికి వెళ్లిన సరే ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోండి. అయితే స్వామివారి గుడి అనేవి చాలా అరుదుగా ఉంటాయండి. మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే చక్కగా మనకి మన ఎదురుగానే స్వామివారి యక్షమవుతారు కాబట్టి ఆ స్వామివారికి పూజ చేసుకుంటే మంచిది. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చండి, లేదంటే ఉదయం స్వామివారికి పూస అయ్యేంత వరకు అయినా సరే ఉపవాసంతో ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు సాత్వికమైన ఆహారం తీసుకోవాలండి. చాకుతో పెరిగినటువంటి ఆహార పదార్థాలు ఏమి తీసుకోకూడదు. నాన్ వెజ్ లాంటివి మేము కూడా తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పరమాన్నాన్ని ఇలా 7 ఆకులపైన స్వామివారికి నివేదన చేయాలి. కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుందండి. దీంతో పాటుగా నేను రేగిపళ్లను కూడా పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. మనం స్వామివారికి ఏది సమర్పించినా సరే అన్ని కూడా ఏడేసి సమర్పిస్తామండి. ఎందుకంటే 7 గుర్రాలకి ప్రత్యేకాని అర్థం. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ నైవేద్యాన్ని స్వామివారికి చూపించి నివేదన చేయండి. ఆ తర్వాత ఈ ప్రసాదం పైన 2 నీళ్లు చెక్కలు చల్లండి. దీంతోపాటు ఉంటే స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించి ధూపం చూపించండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా నారికేలం అంటే కొబ్బరికాయని తప్పనిసరిగా కొట్టండి. ఇంక చివరగా స్వామివారికి నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు, పువ్వులు చేతిలోకి తీసుకుని ఆ స్వామివారికి సూర్య నమస్కారమైతే చేసుకోండి. ఆ స్వామివారికి సూర్య నమస్కారాలు చేస్తే చాలా చాలా ఇష్టమండి. ఎవరైతే రోజు ఉదయాన్నే ఆ స్వామివారికి ఆరోగ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటారు వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండాలో పెట్టిన సరే కొద్ది రోజులకి గడ్డిలాకు వస్తుందండి. ఆ గడ్డి నేను సరి మీరు ఆవుకి తినిపించవచ్చు. ఇవేమీ మేము చేయలేము అని అనుకుంటే వీటిని పారే నీటిలో కాని ఎవరు తోకను ప్లేస్లోగాని వేసేయండి. అలాగే చిక్కుడు రథం కింద వేసిన గోధుమలు కూడా ఈ విధంగానే చేయాలి. ఇంకా చిక్కుడుకాయ రథాని ఏది ఇందులో ఉన్న పొలాలు తీసేసి చిక్కుడుకాయల్ని మీరు కూర వండుకొని తినచ్చండి. ఇంకా పూజలో పెట్టిన పసుపు వినాయకుడు అయితే ఏదైనా గిన్నెతో వాటర్ తీసుకుని దాంట్లో నిమజ్జనం చేసేయండి. ఆ తర్వాత వాటర్ని తులసి కోటకి తప్ప ఏ మక్కకైనా సరే వేసేయండి. ఇంకా రథ ముగ్గుని ఏదైనా క్లాత్ తుడిచి ఈ పిండిని మొక్కలు మొదట్లో వేసేయండి. ఇంకా పూజలో పెట్టిన రేగ పళ్ళు కూడా మనం తినచ్చండి. పిల్లల తింటే ఇంకా మంచిది. ఇంకా స్వామివారి ఫోటోగాని, లేదంటే స్వామివారి ఫేస్ గాని, స్వామివారి విగ్రహాలుగాని ఏవైనా పూజలో పెట్టుకున్నట్లయితే వాటిని పూజా మందిరంలో గాని, లేదంటే హాల్లోగాని పెట్టుకోండి. లేదంటే ఒక దగ్గర భద్రపరుచుకున్న సరే నెక్స్ట్ టైం పూజకి మీకు ఉపయోగపడతాయి. ఈ పూజ ఆరోగ్యంతో ఉన్నవారే కాదండి, ఆరోగ్యంతో లేని వారు కూడా చేసుకుంటే వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా ఈరోజు కత్తిపీటతో గాని చాకుతో కాని తిరిగినటువంటి కూరలు కాకుండా చేత్తో చిక్కినటువంటి చిక్కుడుకాయలతో కూర వండుకొని తింటే చాలా మంచిదండి. ఉపవాసంతో ఉన్నవారు స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ విధంగా రథసప్తమినాడు చేసుకునే పూజ సంవత్సరమంతా మనకి ఎంత వెలుగుని తెచ్చిపెడుతుందని పెద్దలు నమ్మకండి. అందుకని ఈ రోజున తప్పక ఆ సూర్యనారాయణకి పూజ చేసుకుని ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే పొందండి. సోమవారిని వేసిన తమలపాకని ఒకసారి వాటర్లో కడిగేసి ఆ తమలపాకుని నీటిలో కాని లేదా చెట్లు మొదట్లో కాని వేసేయండి. ఈ వీడియోలో రథసప్తమికి సంబంధించిన అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్